ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారము. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనాః. సంజయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చింతాక్రాంతుడై అశ్రవులతో నిండిన నేత్రములతో దయతో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు ఈ విధముగా పలికినను. భౌతిక దయ, శోకము, ఆశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానానికి చిహ్నములు. శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే దయ నిజానికి ఆత్మానుభూతి అనబడుతుంది. ఈ శ్లోకములో మధుసూదనాః అనే పదము ఎంతో ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించాడు. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనేటువంటి రాక్షసుని శ్రీకృష్ణుడు వధింపవలెనని అర్జునుడు కోరాడు. దయను ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవరునూ ఎరుగరు. నీటిలో మునిగిపోతున్నట్టి వ్యక్తి బాహ్య వస్త్రాలపై దయచూపుట మూర్ఖత్వమే అవుతుంది. అజ్ఞాన సాగరంలో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎప్పటికీ కూడా రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్య వస్త్రముల వంటి దేహము కొరకే శోకించేవారు శూద్రుడు అంటే అకారణముగా చింతించువాడుగా పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు కనుక ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యం కాదు. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు. ఆ ఉద్దేశం కొరకై భగవానుడు ఈ గీతాగానం చేశాడు. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధిస్తుంది. మానవుడు ఫల ఆపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయములో స్థితుడైనట్టి వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడుతుంది. భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ట మస్వర్గ్యమకీర్తికరమర్జున. ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది? జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రము యోగ్యము కాదు. ఇది ఉన్నత లోకములకు దారితీయదు సరిగదా, అపకీర్తిని కూడా కలిగిస్తుంది. ఈ మాట అనడంలో అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు వేరు వేరు కాదు. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానునిగా పేర్కొనబడ్డాడు. పరతత్వానుభూతిలో
భగవానుడే చరమాంశము. పరతత్వము బ్రహ్మముగా పరమాత్మగా జీవుల హృదయములలో నెలకొనినట్టి భగవానునిగా 3 దశలలో అనుభూతమగును. శ్రీమద్ భాగవతంలో ఈ పరతత్వపు భావన ఈ విధముగా వర్ణించబడ్డది. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానీతి శబ్దతే. పరతత్వము తత్వ విధులచే 3 దశలలో అనుభూతమవుతుంది. అవన్నీ అభిన్నములై ఉండును. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము కాబడతాయి. ఈ 3 దివ్య అంశములను సూర్యుని ఉదాహరణతో చక్కగా వివరించవచ్చు. సూర్యునిలోని సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 భిన్న అంశములు ఉంటాయి. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును అవగాహన చేసుకున్నవాడు అంతకంటే మరింత అధిక అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహంలో ప్రవేశించగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలం సూర్యకాంతిని అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి, ప్రకాశవంతమైన దాని నిరాకార కాంతిని గురించి మాత్రమే అధ్యయనం చేసి సంతృప్తి చెందు సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతి పొందిన వారితో పోల్చవచ్చు. మరింత అధికముగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును గురించి ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడింది. సూర్యమండలములోకి ప్రవేశించగలిగిన విద్యార్థిని పరతత్వపు రూపలక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చు. కనుకనే పరతత్వ అధ్యయనములో నెలకొనిన వారందరూ ఒకే విషయముకు సంబంధించిన అధ్యయనములో నెలకొనినప్పటికీ పరతత్వపు భగవానుడును లక్షణమును అనుభూతి చెందినట్టి భక్తులే ఆధ్యాత్మికవాదులు, అత్యున్నత తత్వజ్ఞాన సంపన్నులు అవుతారు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలములోని అంతర కర్మలు అభిన్నములైనను ఈ 3 వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారని మాత్రమే చెప్పరాదు. పరమ ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని చేత భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడింది. సమస్త సంపదలు, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యం, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యమును సంపూర్ణముగా కలిగిన పరమపురుషుడే భగవానునిగా పిలువబడ్డాడు. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తిమంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తిమంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు వంటి అనేకులు ఉన్నప్పటికీ ఎవరునూ తామే సమస్త సంపదలను, సమస్త శక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నట్లు చెప్పలేరు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడు మాత్రమే అలా చెప్పగలడు. బ్రహ్మ, శివుడు లేదా నారాయణునితో పాటు ఎవరునూ శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత 5:1లో శ్రీకృష్ణుడే దేవాది దేవుడని స్వయముగా బ్రహ్మదేవుడు నిర్ధారించి తెలిపాడు. అతనితో సమానుడు గాని అధికుడు గాని ఇతరులు ఇంకెవరునూ ఉండరు. అతడే గోవిందుడు, ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వ కారణములకు మూల కారణుడు. ఈశ్వరః పరమః
కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను కలిగిన వ్యక్తులు అనేకులు ఉండవచ్చు. అయినను ఎవరునూ శ్రీకృష్ణుని అధిగమించలేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచిదానంద విగ్రహుడు. అతడే ఆదిదేవుడైన గోవిందుడు. సర్వకారణములకు కారణుడు. బ్రహ్మ సంహిత 5:1. శ్రీమద్ భాగవతంలో కూడా దేవాది దేవుని పలు అవతారముల పట్టిక అందించబడింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవునిగా వర్ణించబడినది. అతని నుండే అనేక అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరిస్తూ ఉన్నాయి. ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇక్కడ పేర్కొనబడిన ఆదిదేవుని అవతారములన్నీ అతని స్వాంశావతారములు లేక స్వాంశాంశ అవతారములు అయి ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. కనుక శ్రీకృష్ణుడు ఆది పురుషుడు మరియు పరతత్వ స్వరూపుడు. అతడే పరమాత్మకు నిరాకార బ్రహ్మకు మూలతత్వము. నిజమునకు అర్జునుడు దేవాది దేవుని సమక్షంలో తన బంధువుల కొరకు శోకించుట ఉచితము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు కుతః అను పదముతో తన ఆశ్చర్యమును ప్రకటించాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషమును ఎన్నడూ ఊహించలేం. ఆర్యులు అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికత కలిగిన జనులకే అన్వయించబడును. దేహాత్మ బుద్ధి కలిగిన పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడతారు. కనుకనే ముక్తి అనగానేమిటో వారు ఎరుగరు. బౌద్ధ విముక్తికి సంబంధించిన జ్ఞానము లేని వారు అనార్యులుగా పిలువబడుతుంటారు. అర్జునుడు శత్రువుడైనను యుద్ధము చేయుటకు నిరాకరిస్తూ తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకోసాగాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినట్లుగా వివరించబడినది. అట్టి కర్తవ్యం నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడక పోవుటయే కాకుండా ఈ లోకములో ఖ్యాతినార్జించుటకు కూడా మానవునికి అవకాశము ఇయ్యదు. కనుకనే బంధువుల పట్ల అర్జునుడు చూపిన దయ అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రం కూడా ఆమోదించలేదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వంకి లొంగకుము. ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. ఇక్కడ అర్జునుడు పృథ కుమారునిగా సంబోధించబడ్డాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉన్నాడు. క్షత్రియుని పుత్రుడు యుద్ధం చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్రమునికే క్షత్రియుడు అగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తుడైనచో అతడు నామమాత్రమునకే బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడు తమ తండ్రులకు తగిన పుత్రులు కాలేరు. కనుకనే
అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రునిగా ఉండుటను శ్రీకృష్ణుడు కోరుకోవడం లేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి సన్నిహిత మిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్వయముగా ఇప్పుడు రథములో నిలిచి అతనికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడు. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తినార్జించుకొను కార్యమును చేసిన వాడవుతాడు. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వముకు తగదని తెలియజేశాడు. మిక్కిలి పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల గల ఔదార్య స్వభావం చేతనే తాను యుద్ధమును త్యజిస్తున్నట్లుగా అర్జునుడు వాదించదలిస్తే అట్టి ఔదార్యము కేవలం హృదయ దౌర్బల్యమే అవునని శ్రీకృష్ణుడు భావించాడు. ఏ ప్రామాణిక వ్యక్తి అయినను అజ్ఞానంతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదించడు. కనుకనే అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడువవలెను. శ్రీమాత్రే నమః.